వసుః నైకరూపో బృహద్రూపః సిపివిష్టః ప్రకాశనః సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః నైకరూపో బృహద్రూపః సిపివిష్టః ప్రకాశనః సుభుజః అంటే చక్కని భుజములు కలవాడు. జగత్తును మొత్తం రక్షించడానికి గొప్ప భుజములు కలిగి ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అని. దుర్ధరః అంటే ధరింపడానికి వీలు కాని వంటి వాటిని కూడా ధరించినవాడు. ఇక్కడ భూమిని శ్రీకృష్ణ పరమాత్మ వరాహ అవతారంలో ధరించారు కదండి, అది చెప్తున్నారు. భూమి మొదలైన వాటిని కూడా ధరించగల శక్తి కల వాడు కాబట్టి దుర్ధరః అని వాడారు ఇక్కడ. ధ్యాన సమయంలో ముముక్షుల చేత అతి కష్టమైన హృదయాన్ని తన యందు నిలుపుకోగల శక్తిని ప్రసాదించువాడు. వాగ్మిహి అంటే వేదములు వాక్కుగా కలవాడు. మహేంద్రః అంటే పరమ ఐశ్వర్య సంపన్నుడు. ఇంద్రులకు సైతం ఇంద్రుడు, ఈశ్వరులకు సైతం ఈశ్వరుడు. వసుదః వసు అంటే ధనము. వసుదః అంటే సంపదలను ఇచ్చువాడు. మరియు స్వామిని ఇచ్చినంత ఐశ్వర్యం మరి ఎవరు ఇవ్వలేరంట, అందుకని వసుదః అని వాడుతున్నారు. అన్నాన్ని ధనాన్ని రెండింటినీ ప్రసాదించే శక్తి కలవాడు. వసుః అంటే సంపదనిచ్చేది కృష్ణ పరమాత్మే, మరియు ఆ సంపద కూడా స్వామి అని చెప్తున్నారు. తానే సంపద అయి ఉన్నవాడు వసుః అంటే. నైక రూపః, నైక రూపము అంటే అనేక రూపములు కలవాడు. స్వామికి ప్రత్యేకంగా ఈ రూపం అని లేదు, అన్ని స్వరూపాలలో తానే అయి ఉండటం వల్ల నైక రూపః అని చెప్తున్నారు. బృహద్రూపః బ్రహ్మాండమైన రూపములు కలవాడు. ఇక్కడ స్వామి చాలా అవతారాల్లో చూసాం కదా, వరాహ అవతారము, నరసింహ అవతారము, అందుకని ఇక్కడ బ్రహ్మాండ బృహద్రూపః అని చెప్తున్నారు. సిపివిష్టః యజ్ఞ స్వరూపుడు స్వామి. చక్క భుజములు కలవాడు, జగత్తును రక్షించడానికి గొప్ప భుజములు కలిగి ఉన్నవాడు. ధరింప అలివి కాని వాటిని కూడా ధరించినవాడు. వరాహ అవతారంలో స్వామి భూమిని సైతం ధరించారు కదా, అది చెప్తున్నారు. వేదములు వాక్కుగా కలవాడు. పరమైశ్వర్య సంపన్నుడు. ఇంద్రులకు ఇంద్రుడు మరియు ఈశ్వరులకు ఈశ్వరుడు. ఐశ్వర్య ప్రదాత, సంపదలను ఇచ్చువాడు. తానే సంపద అయి ఉన్నవాడు. అనేక రూపములు కలవాడు. బ్రహ్మాండ రూపములు కలవాడు. అనేక అవతారాలు దాల్చినవాడు. వరాహ, నరసింహ, త్రివిక్రమాది రూపములను అవతరించినవాడు. యజ్ఞ పశువులలో ప్రవేశించువాడు. యజ్ఞ స్వరూపుడు అని చెప్తున్నారు. అన్నిటినీ చేయువాడు. ప్రకాశనః. ఇదేనండి ఈ అర్థాలకి, ఈ నామాల